మహబూబాబాద్ జిల్లా మరిపేడ చిన్నగూడూరు కురవిపలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ జాటోతో రామచంద్ర నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, మన ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలలో పూర్తిగా హామీలు నెరవేర్చామని, ఇక నుంచి ప్రజలు బీఆర్ఎస్ మాటలు దళారులు మాటలు నమ్మి మోసపోవద్దని, రైతు రుణాల మాఫీ పూర్తిగా మాఫీ కానీ రైతులెవరూ ఆందోళన చెందవద్దని, డిసెంబర్ చివరి వారం వరకు 2 లక్షల వరకు వారికి పూర్తిగా మాఫీ అవుతుందని ఆయన అన్నారు. కొంచెం వెనక్కి జరగండి, బ్యాక్ ఐకేపీ నిర్వాహకుడు రండమ్మా, ఏవి ఎవరు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో భాగంగా పండించిన పంటను దళారుల బారిన పడకుండా మరి ఐకేపీ సెంటర్ల ద్వారా, అదేవిధంగా సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా 2320 రూపాయలు 2320 రూపాయలు గిట్టుబాటు ధర, అదనంగా సన్నాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. మరి కాంటాలు అయిన తర్వాత లోడ్ వెళ్ళిపోయినాక 48 అవర్స్ అంటే 2-3 రోజుల్లోనే మీ ఖాతాలలో మద్దతు ధర ఫస్ట్ మీ అకౌంట్లో పడతాయి. తర్వాత వారం రోజుల్లో 10 రోజుల లోపే మద్దతు ధర కూడా పడుతుంది. ఎందుకంటే ఒక కేంద్రం నుంచి ఎంత రైస్ ఎంత కాంటా అయింది, ఎంత లోడ్ అయింది, ఎంత అక్కడ మిల్లర్స్కి అప్పచెప్పారు, అదొక రికార్డ్స్ ప్రకారంగా డేటా వెళ్ళిన తర్వాత మీకు మద్దతు ధర కూడా పడుతుంది. ఆల్రెడీ మద్దతు ధర మొదట్లో కాంటాలు అయిన వాళ్ళకు పడుతూనే ఉన్నాయి. సో ఎవరు అపోహలకు అనుమానాలకు తావియాల్సిన అవసరం లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి హామీ నిలబెట్టుకుంటూ ముందు రుణాలు ఉండడమో, గతంలో మీ ఫోటో కానీ మీ ఆధార్ కానీ రేషన్ కానీ బ్యాంకుతో లింక్ కాకపోవడం వల్ల మీకు పడలే. దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళే ఎక్కువ పడ్డాయి. ఎందుకంటే మరి రెగ్యులర్ గా రెన్యువల్ చేసిన అకౌంట్లే పైన తేలాడుతున్నాయి కాబట్టి పడ్డాయి. మీరు రెన్యువల్ చేసుకోలేదు, ఇంట్రెస్ట్ కట్టుకోలేదు. ఒక్కొక్క ఇంట్లో భార్య పేరు మీద కొడుకు పేరు మీద 3 అకౌంట్లు ఉండేసరికి చూడడానికి పెద్ద లోను, అదేవిధంగా కేవైసీ లేకపోవడం, అక్కడ బడ్జెట్ లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల కొంత డిలే అయింది, కొంతమందికి పడలేదు. మరి ఇప్పటికైనా మీరు అది ఎక్కడ ఆగిందనేది వివరాలు అక్కడ ఇస్తారు. వచ్చిన వాళ్ళే ఉన్నాయి, వచ్చిన వాళ్ళ లిస్ట్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అదేవిధంగా రాని వాళ్ళవి కూడా ఎందుకు రాలేదనేది కూడా ఉంది. మీరు పడేలోపే నెక్స్ట్ పడతాయి తప్పకుండా. డిసెంబర్ నెలాఖరికల్లా మిగతా రుణాలు కూడా పడతాయి. ఈలోపే మీరు ఏమైనా సందేహాలు ఉంటే అక్కడ క్లియర్ చేసుకోండి. తర్వాత నాకు కూడా తెలియదు ఎందుకు పడలేదు అనేది, నాకు కూడా అర్థం కాదు, మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇందిరమ్మ ఇల్లు కూడా డిసెంబర్ నెలాఖరికల్లా అవి కూడా మీరు గ్రామ సభలు నిర్వహించి మీరే 5 ఇస్తే 5, 10 ఇస్తే 10 మీరే కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకం కావచ్చు, అవన్నీ ఫ్యామిలీ కార్డు డిజిటల్ కార్డులనే అన్ని ఎంటర్ చేస్తారు. ఆ ఎంటర్ చేసిన దాంట్లోనే మీ ఇంట్లో ఎంతమంది చుట్టూ సభ్యులు ఉన్నారు, ఆ సభ్యులకు ఎవరెవరికి ఏమేమి పథకాలు వర్తిస్తాయి, మీ ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారా లేరా, ఇవన్నీ దాంట్లో డేటా ఎంటర్ అవుతుంది. అది నేను ఇంకొకరు వచ్చి కొనుగోలు చేసిన తర్వాత రేషన్ కిరాణా షాపుల్లో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఫిబ్రవరి-మార్చ్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఉంటుంది. కొత్త పెన్షన్లు కూడా బడ్జెట్ సమావేశాల తర్వాతనే ఉంటాయి. మిగిలిన మహిళలకు ఇస్తామని చెప్పినవి కావచ్చు, పెన్షన్లు పెంచుతామని చెప్పినవి కావచ్చు, ఇవన్నీ మార్చ్ బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా పథకాలు కూడా ఒక్కొక్కటిగా అన్ని మనం ఇచ్చిన హామీలన్నీ మొదటి సంవత్సరమే నిలబెట్టుకుంటున్నాం. ఈ రోజుకి 53,000 ఉద్యోగాలు ఇచ్చినాం. వాళ్ళు 10 సంవత్సరాల్లో కూడా ఇయ్యలే, మనం 10 నెలల్లో ఇచ్చినాం. ఈరోజు ఈనాడు పేపర్ చూడండి, ఏ శాఖలో ఎంత ఇచ్చినామో కూడా చెప్తున్నాడు. 16,000
కానిస్టేబుల్ 16,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 8,000 గురుకుల పాఠశాలల టీచర్లు, 11 డిఎస్సి 11,000 టీచర్లు డిఎస్సి నియామకాలు, 6,400